గుంటూరు జిల్లాలోని తురకలపాలెంలో కేంద్ర సంస్థల పర్యటన కొనసాగుతోంది. ఇవాళ గ్రామంలో ఐసీఎంఆర్ బృందం పర్యటించనుంది. నిన్న మట్టి, త్రాగునీరు శాంపిల్స్ ను బృందం సేకరించింది. ఇప్పటికీ 18 ఏళ్ల వయసు పైబడిన వారి బ్లడ్ శాంపిల్స్ ను కూడా సేకరణ పూర్తయిపోయింది. మరోవైపు గ్రామంలో నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ బృందం కూడా పర్యటన కూడా కొనసాగుతోంది. ఇప్పటికే గ్రామస్తులకు అందుతున్నటువంటి వైద్య సేవలపై ఎన్సీడీసీ బృందం సమాచారం సేకరించింది. ఇవాళ మృతుల కుటుంబాలతో మాట్లాడి వివరాలు సేకరించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం తురకపాలెంలో గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? దీనికి సంబంధించి కూడా కేంద్ర వైద్య బృందాలు కూడా అక్కడ అన్ని చోట్లలో కూడా పర్యటిస్తున్నారు, శాంపిల్స్ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం వారు ఏమంటున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? శివకుమార్, ఏదైతే ఇక్కడ తురకపాలెం గ్రామం ఉందో తురకపాలెం గ్రామానికి సంబంధించి మాత్రం అసలు ఆ మృతుడికి కారణాలు ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం, మరో పక్కన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీని అయితే ప్రకటిస్తూ ఉన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఇక్కడ ప్రధానంగా కూడా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి వైద్య శాఖ అధికారులందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక కేంద్రానికి సంబంధించినటువంటి వైద్య శాఖకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. నిన్నైతే మాత్రం ఇండియన్ దీనికి సంబంధించి ఐసీఎంఆర్ ఈ రోజు వస్తున్నటువంటి నేపథ్యం. ఐసీఎంఆర్కి సంబంధించినటువంటి ఎవరైతే డాక్టర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు ఈరోజు ఇక్కడ తురకపాలెం గ్రామానికి రావడం జరుగుతుంది. తురకపాలెం గ్రామానికి వచ్చి ఇక్కడ ఎవరికి ఇక్కడ అందుతున్నటువంటి వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో ఆ వైద్య సేవలను అయితే మాత్రం చూపించేటువంటి వాటిని చూస్తారు, పరిశీలించేటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న అయితే మాత్రం ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడికి రావడం, వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మట్టి నమూనాలను తీసుకున్నారు. అదేవిధంగా కూడా వాటర్ నమూనాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడికి సంబంధించి వైరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మరికొద్ది సేపట్లో తురకపాలెం గ్రామానికి వస్తారు. వచ్చేసిన తర్వాత ప్రధానంగా కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి ఇక్కడ వైరస్ ఉన్నది అనే దాని మీద మాత్రం వాళ్ళు కూడా అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఈ రోజు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ తురకపాలెం గ్రామానికి సంబంధించి తురకపాలెం గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈ స్థానికులు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బొడ్రాయికి అయితే మాత్రం పూజలు చేశారు. అదేవిధంగా కూడా ఇక్కడ కొంతమంది ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు అయితే ఇక్కడ బొడ్రాయికి పూజ చేయటం, పసుపు కుంకుమతో అక్కడ ఆ పూజని కొనసాగించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఇక్కడ కొంతమంది అమ్మవారు అంటే పూనకం వచ్చినటువంటి అమ్మవారు అయితే మాత్రం అమ్మకం వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడైతే ప్రధానంగా కూడా ఇక్కడ ఈ దీనికి సంబంధించి పూజారికి సంబంధించినటువంటి వాళ్ళు పూజలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మాత్రం ప్రజెంట్ ఇక్కడ కనపడుతూ ఉన్నది. వాళ్ళైతే మాత్రం ఇక్కడ పూనకం వచ్చి పోలేరమ్మ తల్లి మాట్లాడినట్లుగా కూడా తమకు ఆహించినట్లుగా కూడా ఒక మహిళ అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తనకి పూజలు ఎక్కువగా కూడా చేయట్లేదని, తమకు పూజలు అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రజెంట్ మన కెమెరామెన్ అయినటువంటి మన లక్ష్మణ్ చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బొడ్రాయికి సంబంధించి ప్రజెంట్ అయితే అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఆవహించినటువంటి మహిళ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకి మాత్రం శాంతి సమకూరాలంటే మాత్రం తాను చెప్పినట్లుగానే ఇక్కడ జరగాలి. అదేవిధంగా కూడా ఇక్కడ తనకి పూజలు సక్రమంగా నిర్వహించట్లేదు కాబట్టి ఇటువంటి అరిష్టాలు దాపురిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి మాత్రం తప్పనిసరిగా తాను చెప్పిన విధంగా కూడా పూజలు నిర్వహించాలని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే మాత్రం ఇక్కడ పూనకం వచ్చినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె చుట్టూ ఉండి ఆమెకైతే మాత్రం పూజిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ తురకపాలెం గ్రామానికి సంబంధించి మొత్తానికి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం అయితే మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా ఉందో బ్యాక్టీరియాకి ఏ బ్యాక్టీరియా ఏంటి అనేది నిగ్గు తేల్చేందుకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ మెడికల్కి సంబంధించి అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రోసెస్ని ఇక్కడ పంపించి అయితే మాత్రం మొత్తం పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. గత 15 రోజుల నుంచి తురకపాలెం గ్రామానికి సంబంధించి ప్రధానంగా జరుగుతున్నటువంటి ఏవైతే ఇటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దీంతో మాత్రం ఈ గ్రామస్తులు అయితే విసిగిపోయి
భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతున్నటువంటి నేపథ్యం. మరికొద్ది సేపట్లో ఐసీఎంఆర్కి సంబంధించినటువంటి నిపుణుల బృందం అయితే తురకపాలెం గ్రామానికి వచ్చి ఇక్కడ సందర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కోలుకున్న వాళ్ళని, అదేవిధంగా మృతి చెందినటువంటి కుటుంబాలను, వ్యక్తులని కలిసి వాళ్ళకి ఎటువంటి ఏ విధమైనటువంటి వైద్యం అందించారు ఏంటి అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీ తీసుకొని వీటిని అన్నింటినీ ఒక నివేదిక రూపంలో తయారు చేసి వాటిని క్యాలిక్యులేట్ చేసి అసలు ఇక్కడ ఎటువంటి వైరస్ ఉన్నది అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అవుతుంది. నిన్నైతే సేకరించినటువంటి మట్టి నమూనాలు, అలాగే వాటర్కి సంబంధించిన నమూనాలు అయితే మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించారు. ఈ ల్యాబ్కి సంబంధించి టెస్టులు కొనసాగాలంటే మాత్రం 20 నుంచి 25 రోజులు పడతాయని దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రోస్ ఉన్నారో తెలియజేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడింది. ఏదేమైనప్పటికీ తురకపాలెం ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం ఒక పక్కన ఈ మూఢనమ్మకాలు, మరో పక్కన మెడికల్కి మధ్య జరుగుతున్న వారులాగానే భావించాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.